వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు. ఆయన 500 ఏళ్ల క్రితం వారు. ఆనాడు ఆయన చెప్పిన అనేక జోష్యాలు తర్వాత కాలంలో నిజమయ్యాయి. జనాలను నిశ్చేష్టులను చేశాయి. అలాంటి జోష్యమే ఒకటి ఆయన విజయవాడ మీద కూడా చెప్పారు. బెజవాడలో కృష్ణ ఉప్పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడకను తాకుతోంది అని బ్రహ్మంగారు ఆనాడే రాశారు. ఇప్పుడు చూస్తే విజయవాడ నిండా నీట మునిగింది. ఏకంగా మోకాల్లోతు పైగా నీళ్లతో రోడ్లు నిండిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. బుడమేరు పొంగి పొరలి నగరం మీద పడింది. భారీ ప్రాజెక్టులు ఎప్పుడూ నిండవు. నిండినా అక్కడితో వాన ఉధృతి ఆగడం జరుగుతుంది. కానీ ఒకే రోజు ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తట్టుకోవడం కష్టమే కదా. వాగులు వంకలు అన్నీ ఒక్కటయి బెజవాడ మీదకు దండెత్తాయి. దాంతో నగరం నీటి మాటన దాగిపోయింది. బెజవాడలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. ఎక్కడికి పోని నీరుతో జనం సతమతమవుతున్నారు. జనాలు అలా బిక్కుబిక్కుమంటున్నారు. కేవలం 2 రోజుల పాటు కురిసిన వర్షానికే ఈ పరిస్థితి. ఇంకా మరి 2-3 రోజులు భారీ వానలు కురుస్తాయని అంటున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. దాంతో ఈ భారీ వానలు ఏం కొంప ముంచుతాయో అని అంతా తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే తిండి లేదు, ఆహారం లేదు, నీరు లేదు, నిద్ర లేదు. ఇలా ఉంది బెజవాడ జనం పరిస్థితి. బెజవాడ ఎటు నుంచి ఎటు పోవడానికైనా కీలకమైన జంక్షన్. అలాంటి జంక్షన్ ఆగిపోయింది. దాంతో రైళ్లు బస్సులు కూడా ఆగిపోయాయి. అటు నుంచి ఇతర రాష్ట్రాల లింక్ కూడా ఆగిపోయింది. మొత్తం మీద చూస్తే బెజవాడ ఇప్పట్లో నీటి నుంచి బయటకు వస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది. బెజవాడిని బయటకు తేవడానికి, తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బెజవాడ వీధుల్లో రెస్క్యూ టీంలతో కలిసి బోట్ల మీద ప్రయాణం చేశారు. అదేవిధంగా బెజవాడ సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు తాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటాను అని కూడా బాబు ప్రకటించారు. మొత్తం మీద ఈ రకంగా వరదతో బెజవాడ నీట మునగడంతో ఇప్పటికీ తాత్కాలిక చర్యలతో సరిపెడితే మాత్రం రానున్న కాలంలో ఇంతకు ఇంత నగరం నీట మునుగుతోంది అని, అప్పుడు బ్రహ్మంగారు చెప్పిన జోష్యమే నిజం అవుతుంది అని జనాలు అనుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, ఆక్రమణలను తొలగించి బెజవాడను నీరు పల్ల మెరుగు అన్నట్లుగా తీర్చిదిద్దాలని అంతా కోరుకుంటున్నారు.